రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణలో హరిహర క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రేపు శ్రీరాముని కళ్యాణం జరగనుంది. శ్రీ రామనవమి ఉత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక అభిషేకాలు, పరివార దేవతార్చనలు జరిగాయి. అనంతరం యాగశాల ప్రవేశం, అంకురార్పణం, అగ్ని ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలను ఆలయ అర్చకులు వేద మంత్రాలతో నిర్వహించారు. రేపు జరగబోయే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చైర్మన్ గెస్ట్ హౌస్ ముందు ప్రత్యేక కళ్యాణ వేదిక, కలకత్తా పెండాల్స్ లో పాటు చలువ పందిళ్లు వేస్తున్నారు. ఈ కళ్యాణానికి రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు 1,00,000 మంది భక్తులు వస్తారనే అంచనాతో వారికి వసతి సౌకర్యాలు, తాగునీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్లతో పాటు పార్కింగ్ స్థలంలో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దక్షిణ కాశీ అనే ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో వసంత నవరాత్ర ఉత్సవాలు జరుగుతున్నాయి. రామనవరాత్ర ఉత్సవాల్లో భాగంగా చివరి 3 రోజులైనటువంటి యాగశాల ప్రవేశం, మండప ఆహ్వానము, ప్రతిష్ట, దేవతా హోమాలు, అర్చనలు అన్ని కూడా జరుగుతున్నాయి.